బయట ఎంత ఎండగా ఉందో. నమస్తే మేడం, నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను. రండి, లోపలికి రండి. యా. వావ్, ఇట్స్ బ్యూటిఫుల్. మీకు నచ్చింది కదా? వీలైనంత త్వరగా దీన్ని కొనాలనుకుంటున్నాను మేడం. ఈ బంగ్లా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మనం దీన్ని కోల్పోకూడదు. ఇట్స్ బ్యూటిఫుల్. అంజలి, రాహుల్, హాయ్. రాహుల్, ఈ బంగ్లా చూడ నాకు ఎంతగా నచ్చిందో. ఇది చాలా అందంగా ఉందిగా. బానే ఉంది. ధర ఎంత? సార్, మీకు ఇది పెద్ద విషయమేం కాదు సార్. జస్ట్ 30 కోట్లే. వాట్? 30 కోట్ల? చాలా కాస్ట్లీగా ఉంది. అంజలి, ఇంత కాస్ట్లీగా కొనాల్సిన అవసరం ఏంటి? సార్, నేను ఈ ఇంటి ఓనర్తో మాట్లాడతాను. కొంచెం తగ్గించుకోవచ్చు. కాదు, ధర బాగా ఎక్కువ. ఇక మాట్లాడడానికి ఏం లేదు. రాహుల్, నీకు 30 కోట్లంటే పెద్ద విషయం కాదు కదా. కమోన్. వద్దు, నాకు కొనాలని లేదు. అండ్ స్వీట్ హార్ట్, ఆల్రెడీ నీకు ఒక ఫ్లాట్ కొనిచ్చాను కదా. యు ఆర్ రైట్. ద 2 BHK రెంటెడ్ అపార్ట్మెంట్. అక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు రాహుల్. ఏ? అదంతా సరే, నువ్వు ఒంటరిగా ఉండబోతున్నావు. నీకెందుకు ఇంత పెద్ద చోటు? ఆ ఫ్లాట్కి ఇవ్వాల్సిన అది కూడా ఇస్తున్నాను కదా. ఐ లైక్ దిస్ బంగ్లా, సో ఐ లైక్ దిస్ బంగ్లా. ఇంకా నువ్వు నా కోసం కొట్టావు, రైట్? కుదరదు. దీని గురించి మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. మనం బయలుదేరదాం. మేడం, సార్ వెళ్ళిపోయారు. మీరు పేపర్స్ రెడీ చేయండి. ఈ బంగ్లా ఎందుకు కొనరో నేను చూస్తాను. కనికా, 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 నువ్వు త్వరగా టీవీ ఆన్ చేయి. ఏమైంది మీనా? ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? కనికా, ముందు టీవీ ఆన్ చేయి. నిన్న రాత్రి మనుషులు లేని ప్రదేశంలో బాంబు పేలింది. అందులో ఈ 2 కార్లు బాగా తగలబడ్డాయి. సిఐడీస్ ఇక్కడికి వచ్చారు. దీనికి కారణం ఎవరో కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది రాహుల్ వెహికల్గా. ఓరి దేవుడా, రాహుల్కి ఏమైంది? సిఐడి మనుషులు ముందుగానే వచ్చేశారు. ఆ ప్రదేశాన్ని చెక్ చేస్తున్నారు. దీనికి కారణం ఎవరు అని వాళ్ళు కనిపెట్టేలోగు ఆలోగా నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. నేను రోమా, కెమెరామెన్ కేతన్తో, మాది గ్లోబల్ న్యూస్. ఇదంతా నువ్వు చూసావు కదా? అవును సార్. ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో అది మాత్రం చెప్పండి. అసలు ఏం చూశారు? ఈ కాలిపోయిన 2 కార్లు, ఆ చనిపోయిన వ్యక్తిని చూశాకే నేను మీకు కాల్ చేశాను సార్. ఇంతే మీరు చూసింది కదా? అవును సార్. ఇంకేమీ లేదు? లేదు సార్. సార్, ఒక బాడీ కార్ డ్రైవింగ్ సీట్లో ఉంది. ఇంకో బాడీ ఆ కార్ డ్రైవింగ్ సీట్లో ఉంది. ఇకపోతే 3వ బాడీ అదిగో అక్కడుంది. ఏం అర్థం కావట్లేదే సచిన్. ఈ ముగ్గురు కూడా రాత్రిపూట అడవిలో ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళ ముగ్గురి మధ్య అసలు ఏం మీటింగ్ జరుగుతూ ఉంది?
2 బళ్ళ చేసెస్ నెంబర్స్ దొరుకుంటాయి కదా, ఇది ఎవరి బళ్ళో కనిపెట్టేయచ్చు. లేదు సార్, మెల్ట్ అయిపోయింది. చాలా దారుణంగా మెల్ట్ అయి ఉంది సార్. నెంబర్ని కూడా కనిపెట్టలేకపోతున్నా. అలాగా? రాహుల్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. రాహుల్ రా సోలంకి, లేట్ చేయకు, త్వరగా రా. సారీ బాస్, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. సరే రా, వచ్చి చూడు. ఓ మై గాడ్, భయంకరమైన బాంబ్ బ్లాస్ట్లా ఉంది. ఇంజిన్ మొత్తం కాలిపోయింది. 3 డెడ్ బాడీలు ఉన్నాయి. కానీ సోలంకి ఒక విషయం అర్థం కావట్లేదు. ఏంటి? ఒకవేళ బాంబ్ ఈ బండిలో ఉండుంటే మరి ఈ బండి ఎలా ఫుల్గా తగలడింది? అలా చూస్తే ఆ బండికి పెద్ద డ్యామేజే లేదే. అసలు ఏం జరిగి ఉంటుంది? ఇందులో ఏదో విషయం ఉన్నట్టుగానే ఉంది. ఒకటి జరుగుండొచ్చు. ఏంటది? బాంబు ఆ కార్ ఇంజన్లో ఉండుండాలి. ఈ కారు దాని పక్కనే ఉన్నందువల్ల బ్లాస్ట్ అయిన వెంటనే ఇది కూడా తగలబడిపోయింది. లేదు సోలంకే, ఇందులో ఏదో ఒక విషయం ఉంది. ఏదో ఒక విచిత్రమైన విషయం ఉంది. సరే అయితే నేను బాగా చెక్ చేస్తాను. చెక్ చెయ్యి. బాడీస్ని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించు. సార్, రక్తపు మరకలు. తరువాత ఇక్కడ ఎలా ఉందంటే ఎవరినో ఇక్కడి నుంచి లాక్కెళ్ళినట్టుగానే ఉంది. ఇక్కడ చూడు. సార్, లేడీస్ శాండిల్. అయితే ఇక్కడ ఒక అమ్మాయి ఉండుంటుంది. లేడీస్ శాండిల్, ఇంకా దానికి రక్తం కూడా ఉంది. ఇక్కడ ఏదైనా ఒక అమ్మాయి కానీ లేడీ కానీ ఉండుండాలి. ఈ చెట్టుకి కూడా రక్తం అంటుకుంది. అది అమ్మాయి అయినా లేడీ అయినా సరే ఇక్కడి నుంచి ఎవరైనా లాక్కొని వచ్చుండాలి. లేకపోతే తానుగా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటుంది. ఇక్కడ రక్తం చూడు. ఒకవేళ తను ఇక్కడ ఉండి ఉంటే ఇక్కడి నుంచి ఎలా మాయమై ఉంటుంది? రాహుల్, ఒక నిమిషం వెనక్కి వెళ్ళండి. సార్, వంశ్ తనెవరు? సార్ ఈమె. సార్ నేను రాహుల్ ఫ్రెండ్ సార్. మీరు ఈ రాహుల్కి ఫ్రెండా? అవును సార్. సార్, మీకు ప్రాబ్లం లేకపోతే కాసేపు నేను ఇక్కడ ఉండొచ్చా? ప్రాబ్లం లేకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. మీకోసం మేము మా పనిని ఎలా ఆపుకుంటాం చెప్పండి. సార్ ప్లీజ్ సార్, కొంచెం సేపే సార్. నేను జస్ట్ కొద్దిసేపు ఇక్కడ ఉండాలనుకుంటున్నాను. నిజంగా మీరు రాహుల్ ఫ్రెండేనా? ఎస్. ఓకే, సో ఏం పర్వాలేదు. మనం దీన్ని చెక్ చేద్దాం. కమ్ తారిక. హలో శ్రేయ మ్యామ్. ఏంటి? ఎక్కడ? మీరు మాట్లాడేది వినబడడం లేదు మేడం. అవును, నేను ఫారెన్సిక్ ల్యాబ్లోనే ఉన్నాను. నేను బయట వచ్చి కాల్ చేస్తాను. ఓకే, యా. ఎక్స్క్యూజ్ మీ, మీరేం చేస్తున్నారు? ఏమీ లేదు. ఇందుకే టైం స్పెండ్ చేయాలన్నారా? లేదు. ఏం దాస్తున్నావు? లేదు, ఏం లేదు. ఇస్తావా లేదా? ఏం లేదు. ముందది చూపెట్టు. అసలు ఏంటిది? సార్, ఏంటది? మేడం చేసిన పని చూడండి.
ఓ మై గాడ్, ఏంటిది? అలాగైతే నువ్వు తన వేలి ముద్ర కోసమే ఇక్కడికొచ్చావా? మహానటిలా ఉన్నావే. నేనొచ్చి తన వేలిముద్ర తీసుకుందామనుకున్నా. హత్య హత్య చేయలేదు. చేయలేదా? లేదు సార్, నేను హత్య చేయలేదు. సార్, ఆ, ఇలా చూడండి సార్, ఇది బైక్ యొక్క విరిగిపోయిన ఇండికేటర్. పైగా ఇక్కడ రక్తం కూడా ఉంది సార్. అయితే ఇక్కడ ఎవరో ఉండే ఉంటారు. బైక్ మీద ఉన్నారు. చుట్టుపక్కల వెతికి చూడండి, బైక్ ఏదైనా దొరుకుతుందా అని. సార్, బైక్ ఎక్కడా లేదు. లేదు సార్, చుట్టుపక్కల ఎక్కడా ఒక బైక్ కూడా లేదు. అది జరగడానికి అవకాశం ఏముంది? బైకు కనిపించట్లేదు, తర్వాత బైకులో వచ్చిన వ్యక్తి కనిపించట్లేదు. సార్, ఇంత రక్తం కారిందంటే ఖచ్చితంగా ఆయనకి దెబ్బ తగిలి ఉండాలి. ఆ, బహుశా వాళ్ళు ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి బైక్ మీద వెళ్ళుంటే. ఒకవేళ ఆ బైక్ అతని దగ్గర ఆ లేడీ కూడా ఉండుంటుందేమో. తన శాండిలే మనకి దొరికింది. ఒక పని చేయండి, ఈ చుట్టుపక్కల ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా, క్లినిక్స్, డిస్పెన్సరీస్ అన్ని చోట్లకి వెళ్ళి విచారణ జరపండి. రాహుల్, రాహుల్, ఇదెవరు? రాహుల్, మ్యామ్, మ్యామ్, రాహుల్ ప్లీజ్. తప్పుకోండి. మ్యామ్, ప్లీజ్, నా ప్లీజ్, భర్త ఎక్కడ? ప్లీజ్, ప్లీజ్, మ్యామ్. మ్యామ్, రాహుల్ ఎక్కడ? రాహుల్ నేను చూడాలి. నేను నా మీరు- భర్తని ఇప్పుడే చూడాలి. నన్ను అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. మీ భర్తని మీరు ఖచ్చితంగా చూడొచ్చు, కానీ కాస్త ఓర్పుగా ఉండండి. పూర్వి, ప్లీజ్ సార్, రాహుల్ ఇవ్వండి, ఎలాగైనా మీరు చూపించండి తీసుకెళ్ళండి. మేడం, ప్లీజ్ అర్థం మ్యామ్, చేసుకోండి, ప్లీజ్. ప్లీజ్. వెళ్ళండమ్మా, వెళ్ళండి. రండి మ్యామ్, రండి, ప్లీజ్. రండి. మేము సిఐడి నుండి వచ్చాము. డాక్టర్తో మాట్లాడగలరా? డాక్టర్ అక్కడున్నారు, ఆయనతో మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే, మీరు పోలీసులా? కరెక్ట్గా కనిపెట్టేశారు మీరు. నిన్న రాత్రి ఎవరైనా తగలబడి ఏదైనా కేసులు మీ హాస్పిటల్కి వచ్చాయా? ఇద్దరు తగలబడ్డారు, అలాగే రక్తం కూడా కారుతూ ఉండింది. రాత్రి ఏదైనా ఎమర్జెన్సీ కేసు వచ్చిందా? రాత్రి మీరే కదా డ్యూటీలో ఉన్నారు. అవును సార్. ఇద్దరున్నారు, వాళ్ళతో పాటు ఒక అమ్మాయి కూడా ఉండే అవకాశం ఉంది. అది లేదు సార్, అలాంటి కేసు ఏమీ రాలేదు. అవును, నాకు తెలిసి ఇక్కడికి ఎలాంటి కేసు రాలేదు సార్. మీరిద్దరు నిజం చెప్తారా? నిజంగా సార్, మేము అబద్ధం ఎందుకు చెప్తాం చెప్పండి. దానికి ఎందుకు ఇంత తడబడుతున్నావు? మీరు ఈ విధంగా ఎంక్వైరీ చేయకూడదు. 10 మైల్ దూరమైనా సరే ఎవరు అబద్ధం చెప్పినా మేము కనిపెట్టేస్తాము. మీరు హాస్పిటల్లో ఉన్నారు. అబద్ధం చెప్పేవాడు హాస్పిటల్లో ఉన్నా సరే, బయట ఉన్నా సరే, మాకంతా ఒకటే చెప్పరా రేయ్. అవును, అవును సార్. ఏంటి? ఇప్పుడు చిలకలాగా చెప్తాడు చూడండి. ఇద్దరు వ్యక్తులు వచ్చారు సార్. వాళ్ళిద్దరితో పాటు అమ్మాయి ఎవరిని వచ్చారా? లేదు సార్, ఆయనతో ఏ లేడీ కూడా లేదు. నేను మిమ్మల్ని 6 నెలలు సస్పెండ్ చేస్తున్నా. మీరిద్దరూ కలిసి హాస్పిటల్ పేరుని నాశనం చేశారు. సార్, సార్, కారులో చనిపోయిన ఒక వ్యక్తి బాడీని మోటార్ సైకిల్ ఇంత దూరం ఎలా తీసుకొచ్చుంటారు? సార్, ఒకవేళ ఆ లేడీ వెనకాల కూర్చుని ఉంటుంది, బాడీ పట్టుకుని. ఇక్కడికి ఏ లేడీ రాలేదు. వచ్చిన వాళ్ళు బైక్లో కాదు, ఆటోలో వచ్చారు. వాళ్ళు రావడం నేను నా కళ్ళారా చూశాను. ఒకవేళ ఆ వ్యక్తి ఆటోలో వచ్చుంటే ఆ తర్వాత వాడు బైక్ ఎక్కడ పెట్టుంటాడు? ఒకవేళ బైక్ని ఎక్కడైనా వదిలేసారా ఏమో. దారిలో బైక్ వదిలేసి ఆటో పట్టుకున్నాడు. అయితే ఇప్పుడు కూడా ఆ బైక్ బయట ఎక్కడ ఉండాల్సిందే. సార్, నేను ఏది వినతలుచుకోలేదు. ప్లీజ్, నేను మా భర్త దగ్గరికి వెళ్ళాలి. ప్లీజ్ సార్. కనిక మేడం, రాహుల్ పోస్ట్ మార్టం జరుగుతుంది. ఇంకా కాస్త టైం పట్టిద్ది. ఆ తర్వాత మేమే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాం. మీరు ఒక విషయం చెప్పండి, రాహుల్ ఇంటి నుంచి మీటింగ్కి బయలుదేరినప్పుడు ఆయన ఏమైనా మీతో చెప్పారా? ఆయన ఎవరిని కలవబోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని? లేదు సార్, ఎక్కువగా ఏం చెప్పలేదు. కానీ ఆయన మధ్యాహ్నం టెన్షన్గా ఉన్నారు. ఆయన కబోర్డ్ నుంచి పేపర్ షీట్స్ తీశారు. ఇంకా ఒక సోఫా బాక్స్ నుంచి 10 crores కూడా తీసుకున్నారు. బ్యాగ్లో వేసి వెళ్ళిపోయారు. ఎంత డబ్బు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని మీరు అడగలేదా? నేను అడిగాను సార్. ఆయన చెప్పారు 30 కోట్ల ల్యాండ్ డీల్ ఉంది, అందుకే 10 కోట్లు అడ్వాన్స్గా తీసుకెళ్తున్నా అన్నారు. 30 కోట్లకి ల్యాండ్ ఒప్పందమా? అవును సార్. తర్వాత నేను వేరే కూడా అన్నాను, మీకు ఒంట్లో బాలేదు, మీటింగ్ క్యాన్సిల్ చేయమని చెప్పాను. కానీ ఆయన అన్నారు, ఇది చాలా ముఖ్యం, నేను వెళ్ళి తీరాలి, లేదంటే వాళ్ళే ఇంటికి వచ్చేస్తారు అని.
సార్ రాహుల్ ల్యాండ్ని కొనడానికి వెళ్ళాడు. ల్యాండ్ కొనడం కొనకపోవడం అది తన ఇష్టం. అలాంటప్పుడు డబ్బులు తీసుకోవడానికి ఎలా ఇంటికొస్తాడు? కన్నిగా మేడం, మాకు క్రైమ్ సీన్ నుంచి కొన్ని డాక్యుమెంట్స్ దొరికాయి. డబ్బులు ఏం దొరకలేదే. ఏంటి? లేదు సార్, ఆయన ఇంట్లో 10 కోట్ల రూపాయలు తీసుకెళ్లారు. మరి డబ్బులు ఏమైంటాయి? ఈ డాక్యుమెంట్స్ ఆ బంగ్లాది, ల్యాండ్దైతే కాదు. మీకు ఈ బంగ్లా గురించి ఏదైనా తెలుసా? లేదు సార్, రాహుల్ ఈ బంగ్లా కొనే విషయం గురించి నాకు అసలు ఏమీ తెలీదు. అడ్రస్, పేరు కొంచెం కొంచెం కనబడుతున్నాయి. హలో రమేషా, ఎక్కడ? హా రమేష్. సార్ మీరు చెప్పిన ఒక బైక్ అదిగో ఆ పొదల్లో ఉంది సార్. అలాగా, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ కూడా రక్తం ఉంది సార్. ఈ బండిని లేపండి. ఇదే విధంగా ఇటు ఉన్న ఇండికేటర్ కనిపించకుండా పోయింది. ఈ పొదల్లో ఈ బండిని దాచేసి ఆటోలో ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఒక పని చేయండి, ఈ బైక్ నెంబర్ సహాయంతో వాడెవరో కనిపెట్టచ్చు అసలు ఈ బైక్ ఎవరిదని. సార్ దినేష్ సరే బంగ్లాని మాకు డీల్ ముగించేలా చేస్తున్నారు. అవును సార్, నిన్న రాత్రి అంజలి మేడం నాతో పాటే చాలాసేపు వరకు ఉన్నారు. సార్ నేను రాహుల్ని లవ్ చేశాను. నేనెందుకు చంపుతాను? లవ్ చేశారు, అందుకే రాహుల్ చనిపోయిన తర్వాత ఫోరెన్సిక్కి ఫింగర్ ప్రింట్స్ కోసం వెళ్ళారా? సార్ నేను తప్పు చేశానది నాకు తెలుసు. కానీ సార్ రాహుల్ నాకు తన ప్రాపర్టీలో సగ భాగం ఇవ్వాలనుకున్నాడు. కానీ దానికి ముందే ఆయన చనిపోయాడు. నిన్న రాత్రి ఏజెంట్ని కలవడానికి ఎందుకు వచ్చారు? సార్ రాహుల్ నాకు 10 కోట్లు డబ్బులు ఇచ్చారు ఈయనకివ్వడానికి. అది ఇవ్వడానికి నేను వచ్చాను. ఏంటి రాహుల్ నిన్న రాత్రి మిమ్మల్ని చూడడానికి వచ్చారా? ఆయన 10 కోట్లు మీ దగ్గర ఇచ్చారా? ఆయన ఇంటి నుండి తీసుకొచ్చింది. అవును మేడం. యాక్చువల్లీ రాహుల్ నాకు కాల్ చేసి రెస్టారెంట్కి రమ్మని చెప్పారు. నేను డబ్బులు తీసుకోవడానికి అక్కడికే వెళ్ళాను. నిన్ను చూసిన తర్వాత ఆయన అక్కడ నుంచి ఏ మీటింగ్కి వెళ్ళారు? మేడం రాహుల్ వేరే ఏదో బిజినెస్ చేస్తున్నారు. దాని గురించి నాకేమీ తెలీదు. దాని గురించి నాకేమీ చెప్పలేదు. ఆయన నాతో ఒకటే చెప్పారు, నాకు ముఖ్యమైన పనుంది, వెంటనే వెళ్ళాలి. ఆ తర్వాత వెళ్ళిపోయారు. ఇంకేదో బిజినెస్ కూడా ఉంది. మనుషులు ఎవరూ రాని చోట్లోనే ఏదో జరిగింది, అక్కడే బ్లాస్ట్ కూడా జరిగింది. ఎవరైనా ఇంత పెద్ద మూర్ఖులుంటారా చెప్పండి? ఎవరో చెప్పండి, నేను వాడికి క్లాస్ తీసుకుంటాను. ఆ మూర్ఖుడెవరో చెప్పండి సార్. నేనే ఆ మూర్ఖుడిని. మీరా? సార్ అయితే ఖచ్చితంగా మీరా? నేను మాత్రమే ఇలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తుంటాను, నేను మాత్రమే. అయినా దయ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? డాక్టర్ సాబ్, మీరే ప్రశ్న అడుగుతున్నారు, మీరే సమాధానం చెప్పుకుంటున్నారు. కాస్త చెప్పండి, ఇక్కడేం దొరికిందే మాకు? తారిక మేడం, మాకు కాస్త చెప్పండి. సాలంకి సార్ సంతోషానికి కారణం. ప్లీజ్ మాకు ఎగ్జాక్ట్ గా చెప్తారా? అసలు ఇక్కడ ఏం జరిగిందనా చెప్పమంటావా తారిక? ఈ కారు సగం మాత్రమే బ్లాస్ట్ లో కాలిపోయింది. మిగతా సగాన్ని ఎవరో పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇది నిజం. కానీ ఎందుకు సార్ ఇలా చేస్తారు? ఎందుకు చేస్తారు దయా? ఎందుకు చేస్తారు? ఒకవేళ ఆధారాన్ని చెరపడానికి. ఎగ్జాక్ట్లీ. ఈ బండి రాహుల్ బండి. ఎందులో బ్లాస్ట్ జరిగిందో ఇంతకుముందు నా బండి సగం తగలబడిపోయి ఉంది. దాని పక్కనే మనుషులు ఉన్నారు. అంటే ఆ బైక్ వ్యక్తి
ఒక లేడీ కూడా ఉన్నారు, తనకు కూడా దెబ్బలు తగిలాయి. ఒకవేళ వాళ్ళలో ఎవరో ఒకలే పెట్రోల్ పోసి దీన్ని మళ్ళీ తగలబెట్టారు. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయారు. సచిన్, ఆ బైక్ ఎవరిదో తెలిసిందా? సునీల్. అయితే మన హీరో బాడీని ఇక్కడికి తీసుకొచ్చాడు. సార్ ఇంటి బయట చెప్పులు చాలా ఉన్నాయి. అయితే ఇంట్లో చాలా మంది ఉన్నారు. అయితే అందరికీ తెలిసింది ఇక్కడ ఒక చావు పడిందని. అలాగైతే సార్ బాడీ ఇక్కడికి వచ్చింది. ఏడుపు శబ్దం బాగానే వినపడుతుందిగా. వాడు బైక్ అక్కడ వదలకపోతే వాడు ఇక్కడ ఉన్నట్టు మనకు అసలు తెలిసేది కాదు. రండి. లోపలికి రండి. లోపలికి రావడానికి అడగాల్సిన అవసరం ఏం లేదు. అయ్యో, దేవుడా. యాక్చువల్గా మేము సిఐడిస్. సిఐడి? ఈ సిఐడి వాళ్ళు కూడా ఏడవడానికి వస్తున్నారా? ఎప్పుడైనా. ఎందుకని? మీకు రాకేష్ తెలుసా ఏంటి? ఇప్పుడే ఒక 2-3 రోజుల ముందు నుంచి. రాకేష్ తమ్ముడు ఎక్కడ? ఓ, అయితే మీరు ఇక్కడికి నివాళులు అర్పించడానికి రాలేదు, మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడానికి వచ్చారు. లేదు, మేము అందుకోసం లేదు, అలాంటి విషయం ఏమీ లేదు. మరైతే ఇంకేంటంట? నా కొడుకే యాక్సిడెంట్ జరిగిందండి. వాడు చనిపోయాడు. సహాయం చేయడానికి ఎవరూ రాలేదు. ఎవరైనా సహాయం చేసినట్టే వాడు ఖచ్చితంగా ఎప్పుడు బతికుంటాడు. అంతా అయిపోయాక వచ్చారు. ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఇటు చూడండి, మీ ఇంట్లో ఒక చెడు జరిగింది. ఈ సమయంలో ఇలా మాట్లాడడం మంచిది కాదు. కానీ నిజం ఏంటంటే రాకేష్ చనిపోయింది యాక్సిడెంట్లో కాదు, ఆయన బాంబ్ బ్లాస్ట్లో చనిపోయాడు. బాంబ్ బ్లాస్టా? బాంబ్ బ్లాస్టా? కానీ సునీల్ మనకి ఇంకేదో చెప్పాడే. ఆయన తను మనకి ఎందుకు అబద్ధం చెప్పాడు? అది సునీల్ చెప్పాలి. కాస్త ఆయన్ని బయటికి రమ్మంటారా ప్లీజ్? ఎందుకంటే ఆయన ఒక్కడే ఐ విట్నెస్ అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో చెప్పడానికి. లేదు, ఎప్పుడొద్దు, ఎప్పుడొద్దు. ఇలా చూడు శారదా, వాళ్ళని వాళ్ళ పని చేసుకోనివ్వు. వెళ్ళండి. పూర్వి, నిఖిల్. ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? రా రా, బయటికి రా రా. సార్, నిన్న రాత్రి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు నాకేం తెలియదు. నిజానికి నేను రాహుల్ సార్ కోసం పనిచేస్తున్నాను సార్. ఏం పని చేస్తున్నావు? ఏం పని చేస్తున్నావు? స్మగ్లింగ్ సార్. స్మగ్లింగా? డ్రగ్స్ స్మగ్లింగ్ సార్. నువ్వు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నావా? నా కొడుకు డ్రగ్స్ వ్యాపారం చేశాడా? రే, ఏంట్రా నువ్వు? మేడం, ఎందుకురా? ప్లీజ్. ఎందుకు? ఆగండి. ఈ మొహం మేడం. చూద్దాం అనుకున్నానా? ఎందుకు? ఎందుకు ఇంత పని చేశావు? ఎందుకురా? ఎందుకు? ముందు ఇంట్లో నుంచి బయటికి పోరా. బాంబ్ బ్లాస్ట్ టైంలో ఒక అమ్మాయి ఉండిందా? అమ్మాయా? అసలు ఏ అమ్మాయి? అది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ అమ్మాయి ఉందా? ఆ అమ్మాయి ఎవరు? డాక్టర్ సార్, మీకు ఎన్ని డబ్బులు కావాలితే నేను ఇస్తాను, కానీ ఇలా చెయ్యకండి సార్. కాస్త మా పరిస్థితిని అర్థం చేసుకోండి. మేము ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నామో మీకు తెలీదు. మీ మాట విని మేము ట్రీట్మెంట్ చేస్తే మేము ఇరుక్కుంటాం. మా హాస్పిటల్ని బ్యాన్ చేస్తారు. ప్లీజ్ డాక్టర్ సార్, మాకు ఒకే ఒకసారి సాయం చేయండి డాక్టర్ సార్. మేడం, ఇది పోలీస్ కేస్.
ఈవిడి చర్మం కాలిపోయింది. ఎలా కాలిందని అడిగితే కూడా చెప్పడం లేదు. ప్లీజ్ ప్లీజ్ డాక్టర్ సార్, సార్ మేము చెప్పేది వినండి. ప్లీజ్ మా పైన దయ చూపించండి. ప్లీజ్ డాక్టర్ సార్. ఇక్కడ కాలిన గాయంతో ఎవరైనా అమ్మాయి వచ్చిందా? మీరు అక్కడ డాక్టర్ శేఖర్తో మాట్లాడుకోండి. ఎస్, మాకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇక్కడ ఒక అమ్మాయి కాలిన గాయాలతో వచ్చింది. వచ్చారు. విషయం ఏంటి? ఇది చూడండి డాక్టర్ సార్, మేము సిఐడిస్. ఓకే. మేము అమ్మాయినే వెతుకుతున్నాము. నేను పోలీసులకి ఫోన్ చేద్దామని అనుకున్నాను. ఓకే, ఇప్పుడు ఆ లేడీ ఎక్కడుంది? ఇక్కడే కారిడార్లో ఉన్నారు. రండి. సార్, ఆ లేడీ ఇక్కడే ఉన్నారు. మరి అయితే ఎక్కడికి వెళ్ళింది? తెలీదు సార్. గాయాలు ఏర్పడిన వ్యక్తి వీల్ చైర్లో కూర్చున్నారు. తనతో పాటు ఇంకో అమ్మాయి కూడా ఉంది. వీల్ చైర్లో ఒక లేడీ ఉండాలి. మీరు ఏమైనా చూసారా? మీరు చూసారా? మీరేమైనా చూసారా? అందులోకి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఆ అమ్మాయి? సార్, ఆ, ఆ అమ్మాయి ఇక్కడ నుండి ఎస్కేప్ అయిందని నాకు అనిపిస్తుంది. ఎస్కేప్ సార్, అయిపోయిందా? వాళ్ళిద్దరూ ఇక్కడే ఎక్కడో ఉండుండాలి. వెళ్ళి వెతకండి. పద ఫ్రెడీ, వెళ్ళి వెతుకుదాం. త్వరగా పదు. సిఐడి వాళ్ళు వచ్చారు. త్వరగా కార్ స్టార్ట్ చేయి. త్వరగా 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 కారు పోనివ్వు, పోనివ్వు. అబ్బా, ఇప్పుడు ఈ కార్కి ఏమైంది? ఇది ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? ఈ సిఐడి ఎక్కడి నుంచి వచ్చారు? ఓ నో. ఇద్దరు గట్టిగా పట్టుకోండి. పొరపాటును కూడా వదలకండి. అది వదిలితే కాలు మీద పడుతుంది. అరే పంకజ్, నా వల్ల కావట్లేదు. నా చెయ్యి నొప్పుడుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ జయవంతి ఒంటరిగా పట్టుకుంటుందా? తిను అమ్మాయా లేదా? తను సూపర్ ఉమెన్ సార్. తనేంటి అలా కొడుతుంది? అరే పంకజ్, ఈ అమ్మాయి వల్ల మనం చచ్చిపోదాం. సార్ పదండి, మనం వెళ్ళి టీ తాగుదాం. ఏసీపీ సార్ కనుక చూశారంటే మనల్ని తిడతారు. ఏం చేస్తున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చికిచ్చి పట్టిందా? వాడికి ఏదైనా అయిందంటే? రెడీ పంకజ్. సార్ చూడండి సార్, చూడండి ఏం చేస్తుందో. ఏంటమ్మా నువ్వు? వీడిని తీసుకెళ్ళండి త్వరగా. పద. జయవంతి, ఇంత కోపం మంచిది కాదు. నీకు మాత్రమే కాదు, మనందరికీ. పద వెళ్దాం. వినోద్, అబద్ధం చెప్పకు. నిజం చెప్పు. రాహుల్ ఎందుకు చంపావు? సార్ నన్ను నమ్మండి సార్. రాహుల్ని నేనెందుకు చంపుతాను? సార్, రాహుల్ కారులో బాంబున్న విషయం ముందే తెలుసుంటే నేను కుమార్ని తీసుకుని అక్కడికి ఎందుకు వెళ్తాను? నీ కారు సగం పేలిపోయింది. సగం కారుని నువ్వు పెట్రోల్ పోసి తగలబెట్టావు. ఎందుకు అలా చేశావు? అవును సార్, మేము డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాం. నాకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యమూ ఉండకూడదు అనుకున్నాను. అందుకని బాంబు ప్రమాదంలో తగలబడకుండా ఉన్న భాగాన్ని నేను పెట్రోల్ పోసి తగలబెట్టాను. పూర్తి విషయాలు చెప్పు. అక్కడ ఏం జరిగిందని. సార్,
నేను, సునీల్ ఇంకా వాళ్ళ అన్నయ్య మేము ముగ్గురం రాహుల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఆ రోజు రాహుల్ లేటుగా వచ్చాడు. ఆ తర్వాత అక్కడికొచ్చి తన కారు మీద కూర్చొని మాతో మాట్లాడాడు. రాహుల్, డీల్ డీటెయిల్స్ అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. హా, బాధ్యత అంతా నీదే. బీ కేర్ఫుల్. ష్యూర్, డోంట్ వరీ. సునీల్, ఈసారి ఖచ్చితంగా పొరపాటు జరగకూడదు. మొత్తం 50 కోట్ల సరుకు వస్తోంది. కొద్దిసేపట్లో నాకు ఒక కాల్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, నేను ఆ ఫోన్ మాట్లాడడానికి కొంచెం పక్కకొచ్చాను. ఆ తర్వాత సునీల్ కూడా ఏదో పని మీద తన బైక్ దగ్గరికి వెళ్ళాడు. సార్ ఆ టైంలో తర్వాత ఏమైంది? సార్ నేను వెనక్కి తిరిగి చూడగా రాహుల్, అతని డ్రైవర్ ఇద్దరూ కారులోనే తగలబడిపోయారు. అక్కడ అప్పుడు సునీల్ తన అన్నయ్యని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. నేను వెంటనే నా కారు దగ్గరికి పరిగెత్తాను, ఎందుకంటే బ్యాక్ సీట్లో కోమల్ ఉంది. నేను అక్కడికి వెళ్ళి కోమల్ని కష్టపడి బయటికి తీసుకొచ్చి చెట్టు దగ్గర కూర్చోబెట్టాను. ఆ తర్వాత సార్ నేను నా పిఏ లీనాకి కాల్ చేశాను. ఒక బాటిల్ పెట్రోల్ తీసుకొని త్వరగా అక్కడికి రమ్మని చెప్పాను. అయితే లీనా అక్కడికి పెట్రోల్ తీసుకొచ్చింది. అవును సార్. ఆ తర్వాత సునీల్ వాళ్ళ అన్నయ్యని బైక్లో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. నేను లీనాతో పాటు కోమల్ని హాస్పిటల్కి పంపించాను. సార్ ఆ తర్వాత నేను పెట్రోల్ పోసి కార్ని తగలబెట్టేశాను సార్. తగలబెట్టి బయలుదేరాను. సార్ రాహుల్ కార్లో బాంబు ఎవరు ఫిక్స్ చేసుంటారు? అదే అర్థం కావట్లేదు. ఎప్పుడు ఎక్కడ రాహుల్ కారులో బాంబ్ ఫిట్ చేశారని. రాహుల్ ఇంట్లోంచి బయలుదేరాడు. వినోద్, రాహుల్ నీతో ఏమన్నా చెప్పాడా ఆయన అక్కడికి రావడానికి ఎందుకు లేట్ అయిందని? అవును సార్, తను చెప్పాడు తన కార్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించడానికి గెరాజ్కి వెళ్ళింది అని. రాహుల్ కార్ గ్యారేజ్కి వెళ్ళిందా? ఏ గ్యారేజ్కి? ఏమో నాకు తెలియదు సార్. సాలంకి సార్, ఈ చిన్న చిన్న పీస్ వల్ల మీరు ఎలా కనిపెడతారు? ఇప్పటి వరకు నేనే కదా కనిపెట్టింది, ఇది కూడా నేనే కనిపెడతాను. సోలంకి త్వరగా కానీ, అర్థమైందా? ఫ్రెడీ మాట్లాడకు, అసలేం మాట్లాడద్దు. ఇలా చూడండి బాస్, CWCAR కార్. CW కార్ గ్యారేజ్. రాహుల్ బండి CW కార్ గ్యారేజ్కి వెళ్ళింది. నాకే తెలియదు సార్, నాకే తెలియదు సార్. తెలీదా? సరే చెప్పు, అయితే ఎందుకు తెలియదని? నాకెలా తెలుస్తుంది సార్? నాకే తెలియదు సార్, నన్ను వదిలేయండి సార్. ఇచ్చుడు కన్నా, నువ్వు చెప్పేదాకా ఇలాగా ఏలాడుతూ ఉంటావు. నువ్వు జిరాఫీలా కాలు పొడుగుతూనే పోతాయి. వద్దు సార్, వద్దు సార్, నాకు ఇష్టం లేదు సార్. చెప్పు, దయచేసి నన్ను మార్చేయకండి సార్. జిరాఫీ అవ్వాలనుకోవట్లేదా? సరిగ్గా చెప్పేయి, లేదంటే అలాగే వదిలేస్తా నేను. అయ్యో వద్దు సార్, వద్దు సార్. సార్ 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 కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేదు సార్. సార్ నాకేం తెలియదు సార్. సార్ నన్ను వదిలేదు సార్, చాలా భయంగా ఉంది సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేదు సార్. నేను చెప్పొస్తాను సార్, నేను చెప్పొస్తాను సార్. బండ్లో బాంబ్ ఫిక్స్ చేసావా? అవును, ఆ బండిలో బాంబ్ నేనే పెట్టాను సార్. నలుగురు చనిపోయారు. ఇందులో నీకు ఏ బాధ లేదు కదా? లేరా లేరా. సార్ సార్ నన్ను క్షమించండి సార్. బండ్లో బాంబు పెట్టమని చెప్పింది ఎవరు నీకు? రాహుల్ సార్ మేనేజర్ ఇక్కడికి తరచూ వచ్చేవారు, ఆయన ఓనర్ బండిని రిపేర్ చేయించడానికి. ఆ తర్వాత ఆయన ఒకరోజు నా దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చి ఆ బండిలో బాంబు పెట్టమని చెప్పారు. నేను పెట్టేశాను సార్. ఎవరు నీతో బాంబు పెట్టమని చెప్పారంటే నువ్వు పెట్టేస్తావా? సార్ నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి సార్. నేను కనుక ఈ సీడి పనిలో లేననుకో, నేను ఇక్కడే చంపి పాతేసేవాడిని.
నన్ను వెళ్ళనివ్వండి, నాకేం తెలీదు, నన్ను వెళ్ళనివ్వండి సార్. నువ్వేం చేయలేదా? మరెందుకు మమ్మల్ని చూసినా భయపడి ఇలా పారిపోతున్నావు? సార్ అది నేను భయపడ్డాను సార్, అందుకనే. నీ భయానికి ట్రీట్మెంట్ మా దగ్గరే ఉంది. సార్ లేరా సార్ లేరా. నన్ను వదిలిపెట్టండి సార్. సార్ నన్ను ఏం చేయకండి సార్, నన్ను వదిలిపెట్టండి సార్. ఒకరు చెప్పారని ఈ పని చేశాను. రాహుల్ సార్ కారులో బాంబు పెట్టమని చెప్పారు. అంతా చేసేసాక అబద్ధాలు చెప్తున్నావా? లేదు సార్, నేను చెప్పేది నిజం. నేనెందుకు అబద్ధం చెప్తాను? ఇది నిజం సార్. అయినా ఇలా చేస్తే నాకేం ప్రాపర్టీ వస్తుందని. అయితే ప్రాపర్టీ ఎవరికి దక్కుతుంది? స్టాప్. లోపల ఏం చేస్తారు? అవుట్. ఎవరు మీరు? అంజలి. నా పేరు అంజలి. ఎవరిని చూడడానికి వచ్చారు? నిన్ను చూడ్డానికే. నాన్న, కానీ నాకు నువ్వెవరో తెలియదుగా. కానీ నాకు మాత్రం నువ్వు బాగా తెలుసు. ఎలా? అది ఎలా అంటే, నువ్వొక దొంగవి. నువ్వు మా ఇంటికే వచ్చేసావు. నీ ఇల్లా? ఇది నా ఇల్లు. ముందు బయటికెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళేది నువ్వు. ఎందుకంటే ఇంటికి యజమాని నేనే. నువ్వేంటి మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయావా? యాక్చువల్లీ అతి త్వరలోనే నువ్వే అక్కడికి వెళ్ళాలి. ఇదేంటి? చూసుకో. నీ భర్త తన ప్రాపర్టీ మొత్తాన్ని నా పేరు మీద రాశారు. అదెలా సాధ్యం? రాహుల్ నాకెలా ద్రోహం చేస్తాడు? నువ్వొక ఫ్రాడ్వి. ఇంకా ఈ విల్, ఇది ఒక ఫేక్ విల్. నిదానంగా అమ్మా, చిరిగిపోతుంది. ఫ్రాడ్ నేను కాదు, నువ్వే ఫ్రాడ్. యాక్చువల్లీ నీ భర్త నన్ను లవ్ చేశారు. నీకు అర్థమైందనుకుంటా. సార్, ఇంకో నయం మీరు వచ్చారు. చూడండి సార్, ఇదేమంటుందో. ఈ ఇల్లు దీందంట. ఆవిడ చెప్పేది నిజమే. సార్, మీరు కూడానా? ఆ తర్వాత మీకోసం మా దగ్గర ఇంకొక వీల్నామా ఉంది. నిఖిల్, వీల్నామా తీసుకురా. పవన్, నువ్వా? అసలేం జరుగుతుంది? నాకేం అర్థం కావటం లేదు. పవన్ సార్, కొంచెం నోట్ చేసి చెప్పండి. కనిక మేడం నాకు మెకానిక్కి డబ్బిచ్చి రాహుల్ సార్ కారులో బాంబు పెట్టమని చెప్పారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? సార్, వీడు చెప్పేది అబద్ధం. నేనెందుకు సార్ అలా చేస్తాను? సార్ నేను అబద్ధం చెప్పడం లేదు, నా మాట నమ్మండి సార్. మేడం దయచేసి నిజం చెప్పండి, లేదంటే నన్ను ఉరి తీస్తారు. ప్లీజ్ మేడం, నన్ను కాపాడండి. అబద్ధాలు ఆడతావా? నువ్వు చేసిన తప్పు నా మీద నిందలేస్తావా? మ్యామ్, నిజమే అంటున్నాను. నాకేం తెలీదు. నాకేం తెలీదు. నేనేం చేయలేదు మ్యామ్. నిజం చెప్తావా? నేనే చెప్పించరా? నిజంగానే నాకేం తెలీదు మేడం. నేనేం చేయలేదు. అవును, నేనే ఆయన్ని చంపాను.
ఎందుకంటే ఆయన నన్ను వదిలేసి అంజలితో ఉండాలనుకున్నారు. ఇంకా ఆ ప్రాపర్టీ నుంచి నాకు కొంచెమే ఇవ్వాలనుకున్నారు. అందుకే నేను ఆయన్ని. నువ్వే తన కారులో బాంబు పెట్టి చంపేశావు. అవును, నేను పవన్కి డబ్బాసి చూపించాను. ఇంకా ఆ మెకానికోడు ఇద్దరూ నాకు పనిచేయడానికి ఒప్పుకున్నారు. ఏ డబ్బు కోసం నువ్వు ఇదంతా చేశావో ఆ డబ్బు నీకు ఎన్నటికీ సొంతం అవ్వదు. ఇలా చేయడం వల్ల ఏం ప్రయోజనం? ఇక జీవితాంతం నువ్వు జైల్లోనే అనుభవించబోతున్నావు.